ఎలా అనిపిస్తుంది? ఊచకోత అంటే ఊచకోత దద్దరిల్లిపోతుంది, తట్టుకోలేరు ఎవరు. అద్దరిపోయి మాస్ అంటే ఎన్టీఆర్ అంటేనే మాస్. అలాంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ప్రపంచ స్థాయిలో ఎన్టీఆర్ గారు ఏళ్తున్నారు. అది ఎవరికి సాధ్యం కాదు, కేవలం ఎన్టీఆర్ వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రమే, ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం అవుతుంది. ఇప్పటి వరకు బాహుబలిని క్రాస్ చేసే సినిమా ఏది లేదు. ఇప్పుడు దేవర నుంచి ప్రతి ఒక్కటి సాధ్యం అవుతుంది. ఇంకా రాజమౌళి సెంటిమెంట్ ఒకటి ఉంది, కానీ దానికంటే మాకు మా కాలర్ సెంటిమెంటే ఎక్కువ ఇంపార్టెంట్. పగిలిపోతుంది అంటారా? మరి అంటే ఆ సౌండ్కి అయితే దద్దరిల్లిపోద్ది. వన్ వర్డ్ లో ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? ఆల్రౌండర్, చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. థ్యాంక్స్ అన్న. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వచ్చు? సంబంధం లేదు, అంటే 7 షోలు ఇచ్చారు కదా, మొదటి రోజు ఎలా అనిపిస్తుంది? బడ్జెట్ సంబంధం లేదు, థియేటర్లు తగలదన్నటమే. 6 సంవత్సరాలు అయిందన్న సింగిల్ గా వచ్చాయి, దీంతో కొత్త చింపి పడటమే మామూలు కాదు. తిరిగినా సరే ఎన్టీఆర్ గారు మామూలు కాదు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది కొరటాల శివ గారికి ప్రెస్టేజ్ విషయం. ఒక డైరెక్టర్ని డైరెక్టర్గా చేయనిస్తే ఈ సినిమా డైరెక్టర్ ఎలా తీయగలుగుతాడో చూపిస్తున్నాడు. ఇది ఆయన ప్రెస్టేజ్ తీసుకున్న సినిమా. ఆయన ఇంతకుముందు వేరే వాళ్ళు సినిమా డైరెక్టింగ్ చేయనీయకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్ చేసి, వాళ్ళ డైరెక్షన్ చేసి వాళ్ళు దెబ్బతిని కొరటాల శివని చాలా కించపరిచినారు. ఈ సినిమాతో ఆయన డైరెక్షన్ చేపిస్తే ఎలా ఉంటుందో నిరూపించుకుంటున్నాడు. జై కొరటాల శివ, జై ఎన్టీఆర్. ఇంత అద్భుతమైన ఈ నటన, ఇంత అద్భుతమైన హీరో, మేము ఆయనకు అభిమానులుగా కావడం మేము చేసుకున్న జన్మ ధన్యం మాది. ఇట్లాంటి అభిమానం మాకు ఎప్పుడు కాలర్ ఎగరేసేలాగా తీస్తా అన్నాడు, తీసి చూపిస్తున్నాడు. మేము ఇలాగే ఉండాలా, ఇలా సంతోషంగానే ఉంటాం. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చు? ఫస్ట్ డే కలెక్షన్ ఆల్రెడీ 500 కోట్లు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ 200 కోట్లు ఈజీగా వస్తుంది అనుకుంటాం. ఫస్ట్ డే కలెక్షన్ ఆల్రెడీ ఇప్పుడే 500 కోట్లు క్రాచ్ చేసి అయిపోయింది. ఫస్ట్ డే కలెక్షన్ 200 కోట్లు.